ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. 2 లారీల మధ్య ప్రైవేటు బస్సుకు అయితే కనుక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. భారీగా మృతులు. నెల్లూరు జిల్లా ముసునూరు దగ్గర ప్రమాదం. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన లారీ. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర శనివారం తెల్లవారుజామున మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ అయితే ఢీకొట్టిందంటున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే చనిపోగా 20 మందికి గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా వివరాలు చూస్తే మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టిందంటున్నారు. అదే సమయంలో ఎదురుగా ప్రైవేటు బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఈ బస్సు అయితే కనుక చెన్నై నుంచి హైదరాబాద్ అయితే వెళ్తోంది. ముఖ్యంగా ఇక్కడ బస్సులో మరో 4 అయితే కనుక 4 ప్రయాణికులు ఇరుక్కుపోయారని చెప్తున్నారు. వారిని బయటకు తీసేందుకు అయితే కనుక ప్రయత్నిస్తూ ఉన్నారు. సో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉంది. ఈ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది. నెల్లూరు జిల్లా ముసునూరు దగ్గర ఈ తెల్లవారుజామున శుక్రవారం అర్ధరాత్రి దాటి శనివారం తెల్లవారుజామున అయితే కనుక ఈ ప్రమాదం జరిగిందని అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు.